ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం నార్మల్ నాట్ ఏ విధంగా వేసుకోవాలి, అలాగే మంచి మంచి టిప్స్ అనేవి మీతో షేర్ చేశాను. అంటే చాలామంది కామెంట్లలో అడుగుతున్నారు, ఈ నాట్లు అనేవి దూరంగా వస్తున్నాయి సిస్టర్ అనేసి అడుగుతున్నారు, దూరంగా అల్లుతున్నాం అనేసి అడుగుతున్నారు. సో అది దూరంగా లేకుండా ఏ విధంగా అల్లుకోవాలి అని మొత్తం ప్రాసెసింగ్ అనేది మీతో షేర్ చేశాను ఈ వీడియోలో. చూడండి, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. నార్మల్ నాట్ ఏ విధంగా వేసుకోవాలి అంటే బాక్స్ నాట్ ఏ విధంగా వేసుకోవాలి. ప్రతి ఒక్క బుట్టకు మెయిన్ ముడి పడేదంటే మనకు నార్మల్ నాటే. ఆ నాట్ ఏ విధంగా వేసుకోవాలనేసి కొత్తగా సబ్స్క్రైబర్స్ వాళ్ళు అడుగుతున్నారు. ఏంటంటే మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి కదా, వాటిని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ బుట్టలు కూడా నేర్చుకోవాలనేసి అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా నాట్ ఏ విధంగా వేసుకోవాలనేసి చూపించమనేసి అడుగుతున్నారు. సో వారి కోసం చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక వచ్చినట్లయితే కనుక మీరు కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. బేసిక్ నాట్ ఏ విధంగా వేసుకోవాలనేసి చెప్తున్నాను. ఇందుకోసం మనకు బేసిక్ నాట్ కోసం వచ్చేసి మనకు 2 వైర్లు అనేవి తీసుకోవాలి. మీకు బాగా కనిపించాలనేసి నేను 2 కలర్స్ తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకు ఒకటే కలర్ అయినా తీసుకోవచ్చు నాట్ కోసము. ఇలా మనము 2 వైర్లు అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. నార్మల్ నాటుకి అయితే 2 వైర్లు ఖచ్చితంగా ఉండాలి. ఇలా తర్వాత వచ్చేసి మనం కట్ చేసుకున్న వైర్లను ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకుని వీటిని ఇలా సగానికి ఇలా పట్టుకొని ఇలా అనుకున్నట్లయితే మనకు సగానికి సమానంగా వచ్చేస్తాయి. ఇలా సగానికి సమానంగా వచ్చేసిన తర్వాత రెండో వైర్ను కూడా ఇదే విధంగానే సగానికి సమానంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా సగానికి సమానంగా పెట్టేసుకొని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక వైర్ అనేది ఎడమ చేతిలో పెట్టుకోండి, ఒక వైర్ వచ్చేసి కుడి చేతిలో పెట్టుకోండి. ఈ 2 ఫోల్డింగ్స్ అనేవి ఇలా ఉండాలి. చూడండి, మనకి ఇలా ఉండాలి. ఇలా పెట్టేసిన తర్వాత రైట్ హ్యాండ్లో ఉన్న వైర్ తీసుకొని దీని లోపలికి తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి కనిపిస్తుంది కదా, ఇట్లా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఎప్పుడైనా సరే నాటు లూజ్ వస్తుంది అనేసి, అలాగే ఎన్నిసార్లు ట్రై చేసినా రావట్లేదు అనేసి అడుగుతున్నారు కామెంట్లలో. చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా పెట్టేసుకున్నాం కదా, ఈ వైర్ వచ్చేసి మనకు ఖర్చు ఉంది చూడండి. ఈ ఖర్చున్న వైరు చాలా మంది ఇక్కడ నుంచి తీసుకుంటున్నారు. అంటే లెఫ్ట్ సైడ్ ఇది వచ్చేసి మామూలుగా అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ సైడ్ వచ్చేసి రైట్ సైడ్, ఇక్కడ సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే బుట్టలేటప్పుడు. అంటే నాటు వేసుకోవాలంటే ఖచ్చితంగా రైట్ సైడే తీసుకోవాలి. కాదు అనేసి దీనికి ఇలా పెట్టేసి ఇది లెఫ్ట్ సైడ్ తీసుకున్నారనుకోండి, మీకు నాటు అనేది సరిగా రాదు. సో ఈ ఖర్చున్న వైర్ను ఇలా రైట్ సైడ్ తీసుకొని దీన్ని ఇలా కొద్దిగా ఫోల్డింగ్, కొంచెం చూడండి నేను ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నానో, ఇలా కొంచెం కిందికి ఇలా వదిలేసి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా పైకి పెట్టేశాను. ఈ వైర్ను పైకి పెట్టేశాను. అలాగే రెండో వైర్ కూడా మనము క్రీమ్ కలర్ వైర్ తీసుకున్నాం కదా, రెండో వైర్ కూడా ఎప్పుడైనా సరే ఇటు సైడ్ తీసుకోకూడదు, ఎప్పుడైనా సరే రైట్ సైడ్ మాత్రమే తీసుకోవాలి. చూడండి, ఇలా రైట్ సైడ్ తీసుకొని ఈ ఫోల్డింగ్ లోపలికి తీసుకోవాలి. ఈ ఫోల్డింగ్ లోపలికి అంటే చూడండి కనిపిస్తుంది కదా, ఇక్కడ దీని లోపలికి ఈ వైర్ అనేది తీసుకోవాలి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం లోపలికి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద కొద్దిగా వదిలేసుకున్నాం కదా, దీన్ని ఇలా లాగామంటే టైట్గా వచ్చేస్తుంది. చూడండి, తర్వాత దీన్ని ఇలా లాక్కున్నామంటే మనకు నాటు అనేది ఈజీగా, నార్మల్ నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నార్మల్ నాట్ అనేది చాలా ఈజీ అండ్ ఫ్రెండ్స్. అలాగే మీకు ముందు వీడియోస్లలో ఇంకా మంచి డిజైన్స్ అనేవి చూపిస్తూనే ఉంటాను. నేను ఆల్రెడీ ఆమ్లా నాట్ ఏ విధంగా వేసుకోవాలి, బిస్కెట్ నాట్ ఏ విధంగా వేసుకోవాలి, వీట్ నాట్ ఏ విధంగా వేసుకోవాలి మొత్తం వీడియోస్ అనేవి నేను చేసి ఉన్నాను. చూడండి, చూడకపోయినట్లయితే కనుక ఇదే విధంగానే మనం నార్మల్ నాట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీ. చూడండి ఫ్రెండ్స్, ఇంకొక వైర్ కూడా నేను జాయింటింగ్ చేసి మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి నా దగ్గర మిగిలిన తుంటలతో చూపిస్తున్నాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అల్లిన తర్వాత మనము ఇంకొక నాట్ ఏ విధంగా వేసుకోవాలి అంటే, ఇప్పుడు వచ్చేసి ఇది రన్నింగ్ వైర్ అనుకోండి, మనం రన్నింగ్ వైర్తో యాడ్ చేసుకుంటున్నాం అనుకోండి, దానికి ఇది వచ్చేసి మనం రెండో వైర్ తీసుకొని దీన్ని కూడా ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ వైర్ను మనము ఇలా, ఇది రన్నింగ్ వైర్, బుట్ట అల్లేటప్పుడు ఖచ్చితంగా రన్నింగ్ వైర్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి రన్నింగ్ వైర్, ఇది రన్నింగ్ వైర్ అనుకోండి. దీన్ని మనము దీనికి ఇలా పెట్టేసి, ఇప్పుడు మనం నార్మల్ నాట్ ఏ విధంగా వేసుకున్నాము దాని లెక్కనే, ఏమంటే రన్నింగ్ వైర్ దీన్ని మనమైతే దీనికి 2 వైర్లు తీసుకోము. అంటే ఇప్పుడు మామూలుగా అయితే దీనికి ఫస్ట్ నాట్ వేసేటప్పుడు 2 వైర్లు అనేది తీసుకున్నాము, తర్వాత 1 by 1 అల్లేటప్పుడు ఒక్కొక్కదాన్ని ఒకటి జాయింట్ చేసేటప్పుడు ఇది సపరేట్గా అంటే ఒకటి మాత్రమే తీసుకుంటాం, వేరే ఒకటి మాత్రమే తీసుకుంటాము. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇవైతే 2 తీసుకున్నాము, ఫస్ట్ ముడికి అయితే 2 తీసుకున్నాము, తర్వాత దానికైతే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఒకటి ఉంది, ఒక వైర్ అనేది ఇక్కడ ఉంది, మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఒకటి, ఇది వచ్చేసి ఇంకొకటి ఇక్కడ ఉంది కదా. దీనికి మనము అన్ని వైర్లను ఇలా ఒక్కొక్క వైర్ను జాయింటింగ్ చేసుకుంటూ రావాలి.
సో ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కనుక కామెంట్లు అడగండి, నేను మీకోసం ఇంకొకసారి అయినా కానీ వీడియో చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది రన్నింగ్ వేర్ ఉంది కదా, ఈ రన్నింగ్ వేర్ని ఇలా సగానికి కాదు దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి దీని దగ్గరికి. చాలామంది కామెంట్లలో అడుగుతున్నారు, నాటు వేస్తుంటే దూరంగా వస్తుంది సిస్టర్ అనేసి అడుగుతున్నారు. వాటికి కూడా నేను దీంట్లో చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇక్కడ దగ్గరకు వచ్చేలాగా ఇలా దగ్గరికి చూడండి, ఇలా దగ్గరకు వచ్చేలాగా ఇలా పెట్టేసి ఈ నాటును దీని లోపలికి ఇలా తీసుకోవాలి. మనం ఫస్ట్ నాటు ఏ విధంగా వేసుకున్నామో దాని లెక్కనే ఇట్లా లోపలికి తీసుకోవాలి. ఇలా తీసుకొని ఖర్చున్న వైర్ని మనము ఇలా పైకి పెట్టేసేయాలి. ఇలా పైకి పెట్టేసి రైట్ సైడ్ తీసుకోవాలి. ఖర్చున్న వైర్ను ఇలా తీసుకొని దీని లోపలికి ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనము ఈ వైర్ను కింద నుంచి ఇలా లాగామంటే టైట్గా దగ్గరగా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా టైట్గా దగ్గరగా వచ్చేస్తుంది. చూడండి, ఇదే విధంగానే మనము అన్ని వైర్లన్నిటిని జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇంకొక వైర్ అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఈ కలర్ చూపిస్తాను, మీకు బాగా కనిపించాలనేసి నేను మిగిలిన వైర్లతోటి అంటే రకరకాల వైర్లతోటి నాట్లనే వేసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, దీన్ని వైర్ను ఇలా సగానికి ఫోల్డింగ్ చేసేసుకొని ఈ రన్నింగ్ వైర్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని దీని లోపలికి దీన్ని తీసుకోవాలి. ఇలా తీసుకొని ఖర్చున్న వైర్ని ఇలా పైకి పెట్టేసేయాలి. అలాగే ఈ ఖర్చున్న వైర్ని రైట్ సైడ్ తీసుకొని ఈ ఫోల్డింగ్ లోపలికి ఇలా తీసుకోవాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఈ విధంగా మనము 1 by 1 వైర్లన్నిటిని ఇదే విధంగానే జాయింటింగ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఈ విధంగా మనకు ఎక్కడే కానీ దూరం కూడా రాదు. ఇలా దగ్గరగా వేసుకున్నట్లయితే చూడండి, తర్వాత ఇలా అల్లుకుంటూ రావాలి. ఒకసారి మనము ఇలా వైర్లు సమానంగా ఉండేది లేదు కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ రావాలి. అది బుట్టలేటప్పుడు ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదు, వీడియోస్ రావట్లేదు అనేసి అడుగుతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ వస్తుంది. గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకున్నారనుకోండి, నేను చేసే ప్రతి ఒక్క వీడియో నేను ఎప్పుడు వీడియో చేసినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా మీ సెల్లుకు వెంబడే వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడు మీరు త్వరగా చూసేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము నాట్లన్నిటిని వేసుకుంటూ రావాలి. చాలా ఈజీగానే నాట్ అనేది వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు నేర్చుకున్నామంటే అన్నీ ఈజీగానే ఉంటాయి. అంటే ఆమ్ల నాటు కానివ్వండి, ప్రతి ఒక్క నాటు ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ బుట్ట అల్లాలంటే ఫస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ నాట్ అనేది నేర్చుకోవాలి. ఈ నాట్ ఆటోమేటిక్గా వచ్చిందంటే, ఈ నాట్ నేర్చుకున్నారంటే ఆటోమేటిక్గా మీరు మిగతా నాట్లు కూడా నేర్చేసుకుంటారు. అంటే ఆమ్ల నాటు కానివ్వండి, బిస్కెట్ నాటు, జాస్మిన్ నాటు, ప్రతి ఒక్కటి చాలా ఉన్నాయండి మనకు బుట్టలలో రకాలు చాలా ఉన్నాయి. అవన్నీ మీకు ముందు వీడియోస్లలో చాలానే చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లు అడగండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను.